దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యం వింటూ ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, దేవాది దేవుడు ఎన్నో సందేశాలు మన జీవితాలకు అందిస్తూ మనల్ని ఉన్నతంగా నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నందుకొరకై దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ దినమున ప్రభు పాదాల చెంత ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అనగా, దేవుడు సిద్ధపరిచే చోటు ఎలాంటిది? దేవుడు సిద్ధపరిచే చోటు అంటే హిందీలోకి వెళ్ళిపోమాకండి, చిన్నోడు అని. చోటు అంటే స్థలము అని అర్థం, అవునా? బైబిల్లో అయితే ఇలాంటి చోటును మీకు నేను ఏర్పరిచాను అని అంటాడు. కాబట్టి మనము ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మూల వాక్యంలోనికి వెళ్దాం. నిర్గమాకాండము 23వ అధ్యాయము. నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. 20వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. చాలు. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ 23వ అధ్యాయానికి గొప్ప ప్రాధాన్యత ఉందండి. నిర్గమాకాండంలో కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. నిర్గమాకాండంలో 20వ అధ్యాయము అని అనగానే దేవుడు ఇశ్రాయేలులకు ఇచ్చిన 10 ఆజ్ఞలను గురించి. ఇక 23వ అధ్యాయానికి ఏం ప్రాధాన్యత ఉంది అని అంటే, మీరు మొదటి వచనాన్ని చూస్తే లేని వార్తను అది. ఈ అధ్యాయం అంతా మీరు తర్వాత చదువుకోనండి. దేవుడు ఏం మాట్లాడతాడు అంటే, లేని వార్తను పుట్టింపకూడదు అంటే, కొన్ని చోట్ల ఏమీ ఉండదు, మనం పుట్టిస్తాం. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు స్నేహితులు, వాళ్ళు మన గురించి ఏం మాట్లాడిండరు. మనం ఏమనుకుంటామంటే, వాళ్ళిద్దరిని చూస్తే నా గురించే మాట్లాడుకున్నారేమో, నన్నే మాట్లాడుకున్నారేమో మనంతకు మనమే అనుకుంటాం. అదే ఈ అధ్యాయంలో చెప్పినది. నువ్వు లేని మాటలు పుట్టించకూడదు అని చెబుతూ 7వ వచనాన్ని చూస్తే అబద్ధానికి దగ్గరగా ఉండు అనలా, దూరంగా ఉండు అని చెప్తూ వచ్చాడు. ఇశ్రాయేలుకు చాలా విషయాలు చెబుతూ 20వ వచనంలో అన్నాడు. 23వ అధ్యాయంలో, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు. ప్రభునందు ప్రియులారా, దేవుడు మన కొరకు ఒక చోటును సిద్ధపరిచాడు. ఆ చోటుకు మనం వెళ్ళాలి, లేదా ఆ చోటును మనం చేరుకోవాలి. ఏ చోటును సిద్ధపరిచాడు ఆయన, లేదా ఆయన సిద్ధపరిచే చోటులు, స్థలాలు ఎలాంటివి ఉంటాయి? నిజం ఆలోచన చేద్దాం. ఈ మధ్య మేము ఒక మీటింగ్కి వెళ్తే దేవుని వాక్యం ప్రకటించడానికని ఆయన మాకు ఒక లాడ్జి తీసి ఆయన అన్నాడు, సార్ ఇక్కడంతా అది ఊరికి బయట అని కాదు, ఊరికి లోపల అని కాదు, ఒక ప్రశాంతమైన వాతావరణంలో. మేము కరెక్ట్గా వెళ్ళిన సమయంలో మామిడి పండ్లు, ఆ మామిడికాయలు కాసే ఆ చెట్లకు అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ అంట, చాలా చాలా చక్కగా ఉంది. ఆయన అంటాడు, ఇది గొప్ప గొప్ప నాయకులంతా ఇక్కడ కూడుకుంటారు సార్, ఇలాంటి చోటు మీకు తీశాను నేను అన్నాడు. ఎందుకు అని అడిగాను.
ఎందుకు ఇలాంటి చోటు అనంటే ఇక్కడ నాయకులే కాదు, దేవుని సేవకులు కూడా విశ్రాంతి తీసుకోవడానికి కొంతమంది పేర్లు చెప్పాడు. పలానా ఆయన ఇక్కడ మీటింగ్కి వచ్చినప్పుడు ఇక్కడే ఉన్నారు, అందుకే మీరు కూడా ఇక్కడ ఈ చోటులో ఉండాలి అని చెప్పేసి, ఇక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండదు సార్, చాలా ప్రశాంతమైన వాతావరణం అన్నాడు. నిజమే, సాయంకాలం మీటింగ్కి వెళ్ళక ముందుగా ఆ రూమ్లో నుంచి నేను మా చిన్నోడు బయటకు వస్తే చాలా బాగుంది అనమాట. ఆ చోటంతా మంచి వాతావరణం. అంటే ఒక వ్యక్తి కొరకు సిద్ధపరిచే చోటే చాలా జాగ్రత్తగా మంచిది ఉండాలని కోరుకుంటే, ఇక మనం ఆరాధించే దేవుడు సిద్ధపరిచే చోటు చాలా గొప్పదై ఉంటుంది. ఆ చోటు ఎలాంటిదై ఉంటుంది అని మనం చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. సమయానుకూలంగా ఒక 4 లేదా 5 విషయాలు మనం ధ్యానం చేద్దాం. మొదటి విషయానికి వెళ్దాం. ఆదికాండము దేవుడు ఎలాంటి చోటును మనకు ఏర్పాటు చేస్తాడో 30వ అధ్యాయము. ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచనము. 30వ వచనము. యాకోబు మాట్లాడుతున్నాడు తన మామ అయినటువంటి లాబానుతో, నేను రాక మునుపు నీకుండినది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా, ఆ మాట ప్రియులారా, నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. చాలు, ఇంకా చాలా ఉన్నాయి, మనకు అవసరం లేదు. దేవుడు ఎలాంటి చోటును మనకి ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు అనంటే, ఆయన అంటున్నాడు లేఖన భాగంలో, నువ్వు పాదము పెట్టే చోటు ఆశీర్వాదకరమైన చోటు. అవును ప్రియులారా, దేవుడు మన కొరకై ఏర్పాటు చేసిన చోటట ఆశీర్వాదకరమైన చోటు. యాకోబు లాబానుతో అన్నాడు, కాలం చాలా అయిపోయింది, తనకు కావలసినటువంటి ఆస్తిని సమకూర్చుకొని ఇక వెళ్ళిపోదామని అనుకున్నాడు తన స్వగృహానికి. అప్పుడు తన మామకు తనకు జరిగిన సంభాషణలో ఈ మాట మాట్లాడాడు, ఇదిగో నేను నీ దగ్గరికి రాకముందు నీకున్నది ఎంత? కొంచెమే. కానీ నేను ఎప్పుడైతే వచ్చానో నువ్వు చాలా ఆశీర్వదించబడ్డావు. దీనికి కారణం నన్ను ఆశీర్వదించి పంపిన దేవుడే ఈ చోటును ఆశీర్వదించాడు. అవును ప్రియులారా, ఒకవేళ ఈ వాక్యాన్ని మనకు అన్వయించుకుంటే మన నాన్నలు లేదా మన అమ్మ, మన కుటుంబాలు జీవితాలు ప్రారంభించినప్పుడు, లేదా ఈ లోకంలో మనము దేవుని నమ్ముకోక ముందు, మన అమ్మా నాన్న అనడం కన్నా మనం దేవుని నమ్ముకోక ముందు, పరిపూర్ణంగా రక్షణ అనుభవంలోనికి రాకముందు మనకున్నది కొంచెమే. ఒకవేళ మీరు అలాగా ఉందో లేదో కానీ నేనైతే అలాగే చెప్పగలను. మనకున్నది కొంచెమే, నాకున్నది కొంచెమే. ఈరోజు ఏదో పెద్ద ఉంది అని కాదు, కానీ ఆ దినముతో ఈ దినాన్ని పోల్చుకున్నప్పుడు పాదము పెట్టిన చోటు నెల్లన దేవుడు ఆశీర్వదించి వచ్చాడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఎలాంటి వాడు అనంటే ముందుగానే, అందుకే బైబిల్ గ్రంథంలో ఇర్మియా భక్తునితో అయితేనేమి, లేదా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలోనైతేనేమి, తల్లి గర్భములో రూపింపబడక మునిపే, 1వ అధ్యాయం 6వ వచనంలో జగత్తు పునాది వేయబడక ముందే మన కొరకు సిద్ధపరిచిన చోటు, మనల్ని ఆశీర్వదించాలనుకున్న చోటు ఆయన ప్రణాళికలో చాలా గొప్పది ప్రియులారా, చాలా గొప్పది. ఎందుకు ఇలాంటి చోటు మనకు వచ్చిందంటారు? ఎందుకు ఇలాంటి స్థితి మనకు కలిగిందంటారు? మనం స్వతహాగా ఇలా కోరుకున్న వాళ్ళం కాదే. మనకు ప్రభువుని నమ్ముకోకముందు ఇలాగ ఉండాలని మనం ఊహించుకోలేదే, లేదా ఇలాగ ఉంటామని మనం అనుకోలేదే. మరి ఎలాగొచ్చింది? సరే, ఈరోజు మనం అనుభవిస్తున్న ఆశీర్వాదాలకు మూలమేంటి అని మనం ఆలోచన చేస్తే ఒక చక్కటి మాట ప్రియులారా, దినవృత్తాంతములు 2వ గ్రంథము అనే ఒక గ్రంథం ఉంది. అక్కడికి ఒకసారి వెళ్దాం, 20వ అధ్యాయానికి వెళ్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుదాం.
నాలుగవ 26వ వచనాన్ని మనం చదువుతున్నాం. నాలుగవ దినమున 4వ దినమున వారు వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని, బెరాకా అనే పదానికి కింద అర్థం ఉంది చూడండి, స్తుతి ఆశీర్వాదము అని ఉంది. నేను వివరిస్తాను ఈ మాటను. యెహోషాపాతు మీదికి 3 దండెత్తి వచ్చారు. మేయాబీయులు, అమ్మోనీయులు, మేయానీయులలో కొందరు దండెత్తి ఆయన మీదికి వచ్చారు. ఆయన చంపడానికి ఆయన ఒక్కడే, ఆయన మీదికి 3 దండెత్తి వచ్చారు. అప్పుడు యెహోషాపాతు వెళ్ళి దేవాలయంలో ఒక మంచి ప్రార్థన చేశాడు. దేవా, నువ్వు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి ఈ సైన్యంతో యుద్ధం చేయడానికి ఏం చేయడానికి మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. అదంతా మనం చాలా పర్యాయములు ధ్యానం చేశాం. అప్పుడు యెహోషాపాతుతో దేవుడు చెప్పాడు, నువ్వు వాళ్ళ మీద ఒక రాయి కూడా వేయవు, నువ్వు వాళ్ళని ఏం అనాల్సిన పని లేదు, వాళ్ళతో యుద్ధం నేను చేస్తాను అని చెప్పాడు. ఎలాగ చేయాలి ప్రభువా అని అంటే, ఏమి లేదు, నీ దగ్గర ఉన్న సైన్యాన్ని నువ్వు సిద్ధం చేయి, కానీ వాళ్ళకు కత్తులు డాళ్ళు ఇచ్చి యుద్ధానికి పొమ్మనద్దు, వాళ్ళను స్తుతించడానికి ముందు పెట్టు. నీ ముందు యాజకులను ఏర్పరిచి, అది 21వ వచనంలో రాయబడింది, గాయకులను ఏర్పరిచి స్తుతించడానికి పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని యెహోవా కృప నిరంతరముండునుగాక, దేవుని కృప నిరంతరముండునుగాక అని స్తుతిస్తూ వాళ్ళు వెళ్ళాలి. ఎవరైనా ఇలాంటి మాటలు చెప్తే వింటారా అండి? వాళ్ళేమో కత్తులు పట్టుకొని వస్తున్నారు చంపడానికి. దేవుడు ఏమంటాడు, మీరు కూడా కత్తులు పట్టుకొని పోండి, ఏదో నేను చేయాల్సింది చేస్తానని చెప్పట్లా. దేవుడు అంటాడు, గాయకులను ఏర్పరచు, యాజకులను ఏర్పరచు, కొంతమంది స్తుతించడానికి, కొంతమంది పాడడానికి, కొంతమంది ఆయన కృప నిరంతరం ఉండడానికి అని చెప్పు, నేను యుద్ధం చేస్తా అంటాడు. ఇప్పుడు ఆ ముందుండే వాళ్ళు ఏమంటారు, నీకేం రాజుగారు మీరు చెప్తారు, వాళ్ళు కత్తేస్తే లేదా ఈట విసిరితే ముందొచ్చి దూరేది మా కడుపులోనే, మమ్మల్ని చంపాలని గురి పెట్టుకున్నావా అని అంటారు. కానీ యెహోషాపాతు దేవుడు చెప్పిన మాట చేశాడు, స్తుతిస్తూ వచ్చాడు. యుద్ధానికి వచ్చిన వాళ్ళే ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోయారు. వీళ్ళు వచ్చి ఆ సొమ్మునంతా దోచుకునేటప్పుడు మీరు బాగా చూశారో లేదో 26వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది, వారు బెరాకా లోయలో కూడిరి. కూడుకున్న చోట వాళ్ళు మొట్టమొదట ఏం చేశారు, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఎందుకన్నా ఈరోజు మేము ఇలాగున్నాం? నిజమే, మేము కూడా ఊహించలా మా జీవితంలో ఈరోజు ఉన్నట్లు నెమ్మదిగా ఉంటాము అని. భూమి మీద మాకంటూ గౌరవప్రదంగా ఒక ఇల్లు, వాకిలి, కొన్ని స్థలాలు, కొంత ఆస్తి ఏదో సంపాదించుకోగలిగాము అంటే ఏంటి కారణం? ఒక్కటే కారణం, కూడుకున్న స్థలములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. నేను ఎప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటాను ప్రియులారా, కృతజ్ఞత కలిగిన వాణ్ణి దేవుడు అంచెలంచెలుగా దీవిస్తాడు. అందుకే కృతజ్ఞత ఉండాలి. ఒకరోజు ఒక దైవజనుడు చెప్తున్నా, చనిపోయాడు, ఆయన ప్రభునందు నిద్రించాడు, గొప్ప దైవజనుడు. ఆయన దగ్గరికి వాళ్ళ విశ్వాసి వచ్చాడంట, అన్నా ఇంకా రేపటి నుంచి నేను మందిరానికి రాను, మీరు గద్దిస్తూ ఉన్నారు, దైవజనుడు ఏసన్న గారు, మీరు గద్దిస్తూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు, నా మనసు కష్టంగా ఉంది, కాబట్టి ఇంకా నేను మందిరానికి రాను, మీకు చెప్పి వెళ్దామని వచ్చానన్నాడట. ఎలాగుంటుంది? ఆయన అన్నాడట, ఓకే సరే తమ్ముడు, నువ్వు మానుకోవాలి మందిరం అంతే కదా, సంతోషంగా మానుకుందు, దానికి ముందు మానుకోక ముందు నాది ఒక చివరి కోరిక కోరుకుంటాను, తీరుస్తావా అని అడిగాడట. చెప్పన్నా అన్నాడట. ఏం లేదు చెప్పన్నా అన్నాడట. ఏం లేదు, ఒక బాటలు నిండుతా నీళ్ళు తీసుకో, 1 లీటర్ బాటలు. చాలా దినాలు, ఇన్ని రోజులు నా దగ్గర చాలా పర్యాలు ఉపవాస కూడికలో నువ్వు పాలు పొందేవాడివి. ఈరోజు ఉపవాసం కూడా వద్దు, ఒక బాటలు నీళ్ళు తీసుకో, ఒక్కసారి మందిరం లేకరా, నేను కూడా ఉండను మందిరంలో, నువ్వు వచ్చి తలుపు వేసుకో, తలుపు వేసుకొని ఇప్పటిదాకా దేవుడు నీకు చేసిన మేళ్ళన్నిటికీ ఒక్కసారి దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. మధ్య మధ్యలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు తెచ్చుకున్న నీళ్లు తాగు, ప్రార్థన చెయ్యి.
తర్వాత నువ్వు మందిరాన్ని మానేసి వెళ్ళిపో. ఇంకా నీ దగ్గరికి నేను కూడా రాను బ్రదర్, నీ దగ్గరికి నేను కూడా రాను. హ్యాపీగా నువ్వు ప్రార్థన చేసుకో, ఎక్కడికన్నా వెళ్ళు, ఏమైనా చేయంగా నీ ఇష్టం అన్నాడట. అంతే కదా, అట్లే చేస్తానులే అన్నాడట. సో ఒక దినాన్ని కేటాయించుకున్నాడు. అన్న పలానా రోజు నేను ప్రార్థన చేసుకుంటున్నాను, రేపు ఆదివారం నుంచి రాను. ఓకే పర్లేదు రా, ఈరోజు నేను మందిరంలో ఉంటాను. ఎవరు ఉండరులే, ఉండు. వచ్చాడు, మోకరించాడు. దేవా, నేను పలాని సంవత్సరం అన్యుడిగా ఉంటిని, ఏదో తెలియకోకుండా మందిరానికి వచ్చాను నేను. అప్పుడు దైవజనుడు నన్ను ఆదరించి సత్యాన్ని నేర్పించాడు నాకు, అందుకొరకై నీకు స్తోత్రాలు. ఆ రోజు సరిగా తినడానికి తిండి లేదు, ఒంటి మీద కండలేదు, మంచి బట్ట లేదు. కానీ నువ్వు దేవుని మహాకనికరం, ఎప్పుడైతే వాక్యాన్ని నేను స్తుతిస్తూ ఉన్నానో నాకు ఒక్కొక్కటి ఇవ్వడం ప్రారంభించావు. ఇలాగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ప్రారంభించాడట. ప్రార్థనే రాని వానికి ప్రార్థన నేర్పించావు, పాటే లేని వానికి పాట నేర్పించావు, మాటే రాని వానికి మాట్లాడడం నేర్పించావు, లోకంలో విలువేలేని నాకు విలువనిచ్చావు. ఇవన్నీ నీ సేవకుడు చెప్పే వాక్యము ద్వారా నాకు ఇస్తూ వచ్చావు. ఈరోజు నేను మానుకుందామన్న ఆలోచన వచ్చినందుకే క్షమించు ప్రభువా. ఈ తప్పు చేసి నేను భయంకరమైన ఉగ్రతకు పాత్రుడిని కాను. నా తండ్రి లాంటి దైవజనుడు ఆ రోజు గద్దించాడు, ఆ రోజు స్వీకరించాను. ఈరోజు నాకు ఆస్తులు అంతస్తులు ఎక్కువయ్యే కొద్దీ నాకు గద్దింపు నచ్చడంలే. మరలా నేను నీకు దూరం అయితే ఎప్పుడు ఏం తీసేస్తావో నాకు తెలీదు, క్షమించు ప్రభువా అని ప్రార్థన చేసి ఇంకా వెళ్ళేటప్పుడు దైవజనుని ఇంటి ముందు నుంచే వెళ్ళాలి. వచ్చి పిలిచాడంట. మంచిది బ్రదర్, ఇంకా వెళ్ళొచ్చు కదా, మళ్ళా ఏంటంటే బొడోమని ఏడ్చుకుంటా, క్షమించన్నా. ఒకప్పుడు నా విశ్వాస జీవితం ప్రారంభం, ఈరోజు చూస్తే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే ఎన్ని మెలకువలు చెప్పావు, ఎన్ని వాక్యాలు చెప్పావు. అలాంటి నువ్వు గద్దిస్తున్నావని మందిరాన్ని నేను మానాలనుకోవడం, కృతజ్ఞతలు చెల్లిస్తుంటే సిగ్గుతో తల ఉంచుకునే పరిస్థితి. నా బాటల్లో నీళ్లు కన్నా నేను కార్చిన కన్నీళ్ళే ఎక్కువన్నా, దయచేసి నన్ను క్షమించు, నేను సంఘానికి అంటుకట్టుబడి ఉంటాను అని అన్నాడట. బైబిల్ గ్రంథంలో కూడా యేసు ప్రభుల వారు 10 మంది కుష్ఠరోగులను బాగు చేశాడు, కానీ వెనక్కి వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఒక్కడే. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, వారు కూడుకునే చోట కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళు. అందుకే ఆ స్తుతి వారికి ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టింది. అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది, మనము పాదము నిలిపిన చోటు ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ విషయంలో దైవదాసుడైనటువంటి యాకోబును కూడా మనం చూస్తే, యాకోబు కూడా దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నాడు. అందుకే వెళ్ళేటప్పుడే చెప్పాడు దేవునితో, దేవా నేను వెళ్తున్నాను, మళ్ళా రిటర్న్ కూడా వస్తాను. నేను వచ్చినప్పుడు నన్ను ఆశీర్వదించిన తర్వాత నాకివ్వబడిన అన్నిటిలో కూడా నీకు 10వ వంతు నేను ఇస్తాను ప్రభువా అని యాకోబు ప్రార్థన చేశాడు. అలాగే ఇచ్చాడు. ఈరోజు దేవునటువంటి ప్రేమైనటువంటి వారలారా, దేవుడు మన కొరకు సిద్ధపరిచే చోటు ఎలాంటిది అంటే అది ఆశీర్వాదాన్ని ఇచ్చే చోటు. రెండవ చోటు ఎలాంటిదో చూద్దామా? 2 కీర్తనల గ్రంథం మనం చదవకుండానే పరిచయమైన వాక్యం 23వ కీర్తన 2వ వచనాన్ని మనం చూస్తున్నాం. 23వ కీర్తన 2వ వచనం. ఇదేం చోటంట? పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుణజేయును. రెండవది చేయుచున్నాడు. దేవుడు మనకు సిద్ధపరిచిన చోటు ఎలాంటిది అంటే పచ్చిక గల చోటు అని రాయబడింది. ఆ పశుల కాపర్లు కొండ మీద బాగా గడ్డి ఉంది అంటే ఆ పైకి సైతం ఆవులనైనా ఎడ్లనైనా మేకలనైనా తోల్తారు పైకి. అవి పైకి ఎక్కలేవు, దిగాలనుకుంటూ ఉంటాయి. అయినా సరే కొంచెం కొంచెం పైకి ఎక్కిస్తారు. ఎందుకో తెలుసా? పైన పచ్చిక ఉందని, మంచి గడ్డి ఉందని. మరి దేవుడు మనకు సిద్ధపరిచిన చోటు ఎలాంటిదట? పచ్చిక గల చోట్లు అన్నాడు. ఏంటి పచ్చిక? ఉపదేశాలతో కూడిన దేవుని వాక్యమే పచ్చిక. గొప్ప మందిరం ఉండి సరైన ఉపదేశము, సరైన వాక్యము లేకపోతే ఆ విశ్వాసులు వృద్ధి చెందలేరు ప్రియులారా. అందుకే మీరు గమనించి చూడండి, మేము ఒక పెద్ద మెయిన్ లైన్ చర్చి సభ్యులం అంటారు, ప్రార్థన చేయడం రాదు, బైబిల్ చదవడం రాదు, బైబిల్లో ఏదైనా వాక్యం చెప్తే రెఫరెన్స్ తీయడం కూడా రాదు.
రాదు చాలామందికి. ఎందుకు? ఉపదేశాలు అలాంటివి. మొదలుపెట్టినప్పటి నుంచి జక్కయ్య, తప్పిపోయిన కుమారుడు, ఇవి తప్పంగా సందేశాలే ఉండవా? ఎప్పుడు చెప్పినా పాపాత్మురాలైన స్త్రీ, జక్కయ్య, తప్పిపోయిన కుమారుడు, పెళ్ళి అంటే కానా విందు, ద్రాక్షారసం, నీళ్లు, ఇవేంగా. ఇవి తప్ప భార్యాభర్తలను హెచ్చరించే దాంపత్య జీవితానికి సంబంధించిన సందేశాలు ఉండవు. అందుకే అంటున్నాడు, ఉపదేశము వాన వలె కురాలట. ప్రియులారా, వాన ఒకసారి తుంపర మాదిరి పడిపోతుంది, ఒకసారి మోపైన వాన కురుస్తుంది, ఒకసారి వడగండ్ల వాన కురుస్తుంది. అప్పుడప్పుడు మనం చూస్తున్నాం చేపలు కూడా పడుతున్నాయి అక్కడక్కడ వానలకు. అంటే వర్షము ఒకే స్థితిగా ఉండదు. ఒకసారి అలాగ బండలు కూడా తడిసిండవు, అలాగ పడిపోయి ఉంటుంది. 4 చినుకులు పడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళేసి బయట ఆరేసిన బట్టలన్నీ లోపలికి లాక్కొచ్చుకుంటాం, ఏం పడవు, గాలి తోసేస్తుంది. ఒకసారి ఆ ఏముందిలే అని మనం బయటికి వెళ్ళిపోతే మోపైన వాన చేత నానిపోయి వస్తాం. దేవుని ఉపదేశాలు ఒకసారి నిన్ను హెచ్చరించవచ్చు, ఒకసారి నీకు చెమటలు పట్టిస్తాయి, ఒకసారి నిన్ను ముంచేస్తాయి, వాన ముంచేసినట్టుగా తడిపించేస్తాయి. ఒక్కొక్కసారి ఆయన హెచ్చరించి గద్దించినప్పుడు అన్నీ నీ మీదనే పడతాయి, అన్నీ నీ మీదనే పడతాయి. అయితే దాని ఫలితం ఏంటి అంటే పచ్చిక తయారవుతుంది. వర్షము భూమి మీద పడ్డప్పుడు ఎంచక్క గడ్డి వచ్చి పశువులకు ఆహార ఉపయోగకరంగా ఉంటుందో, దేవుని వాక్యము నిన్ను దర్శించినప్పుడు నీ అంతరంగములో ఉన్నటువంటి ఆత్మీయత బయటికి రావాలే కానీ అని నొచ్చుకుండేది రాకూడదుగా. అందుకే ఆయన సిద్ధపరిచే చోటు పచ్చిక గల చోటు, పచ్చిక గల చోటు. మొదటిది పాదము పెట్టిన చోటల్లా ఆశీర్వాదం, రెండవది ఉపదేశము, వాక్యము పచ్చిక గల చోట్ల మీద నడిపించడం. అందించే ప్రతి సందేశము పచ్చికను తయారు చేయడానికే. ప్రియులారా, మనలో లేతమైనటువంటి స్వభావాలు ఎప్పటికప్పుడు మొలకెత్తడానికే సందేశాలు. మూడవది ఎలాంటి చోటో చూద్దామా? లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 7 నుంచి 9 వరకు చదువుదాం. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకొనుట చూచి ఆయన వారితో ఉపమానం చెప్పెను. నిన్నెవరైనను పెళ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే ఘనుడు ఎవడైనా అక్కడికి వస్తే నిన్నును అతనిని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపడి చోటున కూర్చుంటూ సాగుదు. అద్భుతకరమైన మాట అండి. కొంతమంది పట్టుచీర కడితే ముందు పోయి కూర్చోవాలనుకుంటారు, ఎందుకంటే అందరు నన్నే చూడాలి, కెమెరాలో నేనే పడాలని. దేవుడు చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. నిన్ను ఎవడైనా పెళ్లి విందుకు పిలిస్తే ఫస్ట్ లైన్లో, సెకండ్ లైన్లో సోఫాలే వేసింటారు, నువ్వు వాడు కూర్చో ఆకు. వాడు నిన్ను పెళ్లికి పిలిచినా నువ్వు వాడు కూర్చున్నప్పుడు ఎవడో ఒక నాయకుడు వచ్చాడు అనుకో, అమ్మా ఏమనుకోకుండా కొంచెం వెనకలు కూర్చో అంటే నువ్వు అప్పుడు కొట్లాలే ఉంగా. నాయకుడు కదా, పర్లేదు అన్న వెనక్కి వెళ్ళిపోతావు. కానీ అందరినీ దాటుకొని నువ్వు వెనక్కి వెళ్ళిపోతావు అంటే నీకు అవమానం అది. అందుకే నువ్వేం చేయాలి? ముందే వెనకలు కూర్చో. ఒకవేళ ఆ వ్యక్తి ఏంటి ఇక్కడ కూర్చున్నావు, నీకన్నా నాకు ముఖ్యం ఎవరు లేదు, రా ముందుకు అని నిన్ను ముందుకు పిలిస్తే పై చోటున నీకు ఘనత. నీ అంతకు నువ్వే వెళ్ళి కూర్చున్నావు అనుకో, నీ గౌరవాన్ని పోగొట్టుకుంటావు. నిజం ప్రియులారా, నేను వాక్యం చదివిన తర్వాత అనేక పర్యాయములు, అనేక కూడికల్లో ఉన్నప్పుడు చాలామంది అంటే ఏంటని అక్కడ కూర్చున్నారు, ముందుకు రండి మీరు అంటారు. పర్లేదు బ్రదర్, నేను వెనకాల కూర్చుంటాను, మధ్యలో కూర్చుంటాను. ఆ పిలిచిన ఆయన మాట్లాడినాడు, ఆయన పనులలో ఉంటాడు, మధ్యలో వాళ్ళు మీరేంటన్నా ఎక్కడ కూర్చున్నారు, మీరు ముందుకు రండి అంటారు. పర్లేదు ఇక్కడే ఉంటాం. కానీ కార్యం అయ్యేటప్పుడు, జరిగేటప్పుడు ఆ వ్యక్తి వచ్చాడంటే, అన్న మీరేంటి ఇక్కడ కూర్చున్నారు, మీరు స్టేజ్ మీదకి రండి అని అంటే స్టేజ్ మీదకి కూడా వెళ్ళం. అక్కడ అది వరకే ఎవరైనా ఉంటే వాళ్ళు పిలుస్తారనమాట, పలాని దైవజనుడు వేదిక మీదకి రావాలంటే అది గౌరవం. నేను సేవకునే కదని ముందే పోయి స్టేజ్ మీద కూర్చున్నాం అనుకోండి, బ్రదర్ ఇది వేరే సంస్థ వాళ్ళు నడుపుతున్నారు, మీరు దయచేసి కిందికి పోండి అంటే చెవులు ఒప్పుకుంటూ రావద్దు.
సో దేవుడు సిద్ధపరిచే చోటు ఎలాంటిది అంటే పై చోటు, గౌరవం కలిగే చోటు అని అర్థం. అందుకే దేవుడు ఎలాంటి చోటు మన కొరకు సిద్ధపరిచాడు అంటే ఆశీర్వాదము కలిగే చోటు, పచ్చిక గల చోటు, మూడవది కడపట ఉన్న మనలను పై చోటుకు. అందుకే ఏ కార్యమైనా వెళ్తే మీరు 10 తులాలు కాకపోతే 20 తులాలు బంగారు దిగేయండి, మధ్యలో కూర్చోండి, వెనకలు కూర్చోండి. పెళ్ళిళ్ళు అందరికి కాదు, అందరికి వేసి ఉంటారు, కానీ నువ్వు మర్యాద పోగొట్టుకోకుండా ఉండాలంటే మధ్యలో కూర్చో, వెనకలు కూర్చో. ఎందుకు అనంటే ఎవరో ఒకరు గనులు వచ్చినప్పుడు ఈమె బంగారు చీర కట్టింది, 10 తులాలు బంగారు వేసిందని మనల్ని అక్కడే కూర్చోమంటారు. ఏమనుకోకుండా వెనకలు కూర్చో అంటారు, అయిపోయి మర్యాద పోతుంది. మనం వెనక ఉండి, అందుకే బైబిల్ చెప్పిన సూత్రం ఏంటంటే మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు హెచ్చించినప్పుడు మనకు హెచ్చు కలగాలి. కాబట్టి దేవుడు సిద్ధపరిచే చోటు పై చోటు దేవుని పిల్లలకు. ఆ పై చోటును చేరుకోవాలంటే ముందు మనం వెనకలు ఉండాలి. చివరిగా ఒక్క మాట చదివి ముగిస్తాను, వివరించలేను. 107వ కీర్తన 35వ వచనాన్ని చదువుకొని మన ప్రార్థనలోనికి వెళ్దాం ప్రియులారా. 107వ కీర్తన 35వ వచనము. అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి. చాలు ప్రియులారా, దేవుడు సిద్ధపరిచిన చోటు నీటి ఊటల గల చోటు. నీటి ఊటల గల చోటు ఎలాగుంటుంది అది? మనం కీర్తనల గ్రంథం 1వ కీర్తనకు వెళ్తే, అతడు నీటి కాలువల యోరను నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. ఎవరు? వాక్యపు ఓరున ఉన్నవాళ్ళు. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన చోటు నీటి ఊటలు కలిగిన వాక్యపు చోటు. కాబట్టి మనకు సిద్ధపరిచిన చోటు చాలా ప్రశస్తమైనది. ఆ చోటును మనం చేరుకోవడానికి, ఆశీర్వాదకరమైన చోటును, పచ్చిక గల చోటును, పై చోటును, నీటి ఊటల కలిగిన చోటును చేరుకోవడానికి ఆయన చాటున ఉందాం. ఆ చోటును మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. తలలు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. దేవా, ఇంత మంచి చోటు మా కొరకు సిద్ధపరిచిన దేవుడు అయినందుకై మీకు స్తుతులు చెల్లిస్తూ నిబిడలుగా బ్రతకడానికి సహాయం చేయని ప్రభువును అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రేమ స్వరూపి, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. భూమి మీద మేము కొనే స్థలము, కట్టుకునే ఇల్లు ఒక మంచి చోటుగా ఉండాలనుకుంటే మమ్మల్ని భూమి మీద నీకు సాక్షులుగా నిలబెట్టుకున్న దేవుడవు. మీరు సిద్ధపరిచిన చోటు ఎంత ప్రశస్తమైనవో మీ లేఖనాల్లో నుంచి కొన్ని విషయాలు మేము ధ్యానం చేశాం. ఇలాంటి ఉన్నతమైన ఆశీర్వాదకరమైన పై చోటు, పచ్చిక గల చోట్లు, నీటి ఊటలు కలిగిన చోట్లు మేమందరము స్వతంత్రించుకోవడానికి, మీ చాటున మేము బ్రతకడానికి సహాయము చేయండి. ఓ తండ్రి, ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని, ఈ చోటులను ప్రతి ఒక్కరము స్వతంత్రించుకోవడానికి మీ సహాయం అందించి మహిమ పొందుమని నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.